భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 23/6/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాస కృష్ణ త్రయోదశి సోమవారం త్రయోదశి రాత్రి 12:52 వరకు కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 2:20 వర్జం తెల్లవారుజామున 5:19 రేపు ఉదయం 6:49 వరకు దుర్ముహూర్తాలు ఈరోజు మధ్యాహ్నం 12:27 నుండి 1:19 మళ్ళీ మధ్యాహ్నం 3:04 నుండి 3:56 వరకు సూర్యోదయం 5:30 సూర్యాస్తమయం 6:33 అమృత గడియలు మధ్యాహ్నం 12:05 నుండి 1:35 వరకు రాహుకాలం ఉదయం 7:30 9 గంటల వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉదయ శుభకాలం మధ్యాహ్నం 4 గంటల 5 గంటల వరకు శుభకాలం ఋతుయోగం మధ్యాహ్నం 12:48 గరంజి ఉదయం 10:02 వని రాత్రి 8:52 ఈరోజు మహాశివరాత్రి సోమవారం పరమశివుడిని అభిషేకించడానికి చాలా విశేషమైనటువంటి దర్శనం అభిషేకం కూడా విశేషమైన శక్తిని ఇస్తుంది అని చెప్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో దినఫలాల్లో చూద్దాం. ముందుగా మేషరాశి వారు ముష్టాన్న భోజనాలు ప్రయాణ సౌఖ్యం. వృషభ రాశి వారి కార్య విఘ్నాలు శారీరక శ్రమ జాయింట్దారులతో సమస్యలు. మిథున రాశి వారికి విద్యా విజయము సాహిత్య కళయందు అనుకూలతలు. కర్కాటక రాశి వారి వృత్తి యందు ధనలాభము అనుకోని అతిథుల రాక. సింహరాశి వాహన యోగము దాంపత్య సుఖము సౌఖ్యము. కన్యారాశి వారికి బంధుమిత్రులతో విరోధాలు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం. తులారాశి వారికి శారీరక మానసిక ఆనందం ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. వృశ్చిక రాశి వారి ధన వ్యయము అనుకున్నది సాధించలేక విచారము. ధనసుర సామాన్య ధనలాభాలు ఉన్నత విద్యా వివాహ ప్రయత్నాల కోసం చేసే పనులు ఫలించే అవకాశం. మకర రాశి ధనలాభం వృత్తి యందు సంతోషము అనుకోని ప్రయాణాలు. కుంభరాశి శుభకార్య ప్రయత్నాలు ధనలాభము ఉద్యోగులకు బదిలీలు ఉండే అవకాశం. మీనరాశి సామాన్య ఫలితాలు మానసిక ఆనందం దేవాలయ దర్శనాలు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ధర్మగుద్ధర్మే సతధర్మనక్షరం అవిజ్ఞాత సహస్రాంశు విధాత కృతలక్షణ. ధర్మగుప్త్ ధర్మకృత్ ధర్మీ సత్ అసత్ అక్షరం క్షరం అక్షరం అవిజ్ఞాత సహస్రాంశో విధాత కృతలక్షణ అని మనకి ఏకాదశ నామాలు ఉన్నాయన్నమాట ఇందులో. కాబట్టి ధర్మగుప్తే నమః అంటే ధర్మరక్షకుడు ధర్మస్వరూపుడు అగుట చేత ధర్మగుప్త్ అని పేరు వహించాడు పరమాత్మ. ధర్మస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడం కోసమే నేను యుగ యుగాల్లో ఆ కాలాన్ని బట్టి నేను అవతారం తీసుకుంటాను, వస్తూ ఉంటాను, రక్షిస్తూ ఉంటాను, ధర్మాన్ని స్థాపిస్తాను అని ధర్మగుప్తుకి అర్థంగా కూడా మన భగవద్గీతలో కూడా చెప్పుకోవచ్చు. ధర్మాన్ని స్థాపించడం కోసం ధర్మస్వరూపుడు పరమాత్మని ఈ నామార్థంగా చెప్పారు. మిగతా విషయాలు చూద్దాం. ఈరోజు స్వస్తి.